సమ్మర్లో రిఫ్రెషింగ్గా ఉండే 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ జ్యూస్ రెసిపీస్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించే జ్యూస్ రెసిపీస్ కొంచెం తీయగా, కొంచెం స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ రెసిపీ దానిమ్మ గింజలతో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కావాల్సినంత పటిక బెల్లము, డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎంత వేసాను అనేది. మీరు కావాలంటే కొంచెం అటు ఇటుగా మీరు వేసుకోవచ్చు. స్వీట్నెస్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. పుదీనా, సాల్టు, నిమ్మరసం నేను హాఫ్ చెక్కనే వేసానండి. నెక్స్ట్ దానిమ్మ గింజలు వేసినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీకు థిక్నెస్ ఎక్కువ కావాలి అంటేనేమో కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు వాటర్ ఫస్ట్ యాడ్ చేయడం ఎక్కువ మిక్సీ జార్లో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఫిల్టర్ చేసే టైంలోనైనా సరే వాటర్ యాడ్ చేసుకోవాలి కావాలి అనుకుంటే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దానిమ్మ జ్యూస్ రెడీ అయింది. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి గ్రేప్స్తో చేస్తున్నానండి. గ్రేప్స్ని నీట్గా శుభ్రంగా సాల్ట్ వాటర్లో నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా ఉన్నాయి. మిక్సీ జార్ తీసుకుని గ్రేప్స్ వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు, 1 ఇంచ్ అంతా అల్లం ముక్క వేస్తున్నాను. హాఫ్ నిమ్మరసం వేస్తున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. సాల్ట్ తగినంతగా వేసి, కారం కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. నేను వాడే కారం అనేది కాశ్మీరీ చిల్లీ పౌడర్. సో అది ఎక్కువ స్పైసీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా కొంచెం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేశాను, వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ ఇందాక చెప్పాను కదా, థిక్నెస్కి తగ్గట్టుగా చూసుకోండి అని చెప్పి. ఎంత పోసాను అనేది డిస్క్రిప్షన్లో రాశాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూపించే రెసిపీ కూడా గ్రేప్స్తోనే చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ గ్రేప్స్ని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసాను. నేను ఇక్కడ తేనె యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే పటిక బెల్లం కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేస్తున్నాను. ప్రతి జ్యూస్ కూడా ఫిల్టర్ చేస్తున్నానండి. ఫిల్టర్ చేసి సర్వ్ చేయడం. అంతేనండి, ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ అండి. ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను. దాని పై పొట్టు తీసేసి క్లీన్గా గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసి దాంట్లో చిన్న అల్లం ముక్క వేయండి. అల్లం ముక్క తర్వాత కారం ఇందాక చెప్పాను కదండి, ఇది ఎక్కువ కారం ఉండదు, నార్మల్గా ఉంటుంది. సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, పుదీనా 4 ఆకులు వేసాం. పచ్చిమిర్చి అనేది కారం లేదు, మామూలుగా ఉంది. 1 వేసాం. మీకు కావాలి అనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి, స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టడమే. మిక్సీ పట్టాక దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోవచ్చు, కానీ నాకు ఫిల్టర్ చేస్తేనే ఇష్టము, అందుకని నేను ఫిల్టర్ చేశాను. ఆరెంజ్ జ్యూస్ ఒకటి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోవచ్చు, లేదా ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.